వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మూర్తి. గడిచిన వారంలో కొంత ఆయన వర్ణన చేసుకున్నాము, మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ తిరుమల పెరుమాళ్ళు ఒడలెల్ల ధరించిన ఈ బంగారు తొడుగులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర ఉంది. ఒక్కొక్క నగ వెనక ఒక్కొక్క నాణ్యమైన భక్తుని ప్రేమ త్యాగము నిగనిగలాడతాయి. అదిగో మినుకు మినుకు అని మెరిసే రతనాల మెరుపుల్లో ఒక్కొక్క నగ వెనుక ఒక్కొక్క నాణ్యమైన భక్తుని ప్రేమ త్యాగం నిగనిగలాడతాయి. అదిగో మినుకు మినుకు అని మెరిసే రతనాల మెరుపుల్లో ఘన వెంకటేశుని భక్త ప్రియత్వం గోచరిస్తుంది. అదిగో ఆ కొండల రాయని కర కంకణాల రవళిలో ఆ స్వామివారి భక్త రక్షణ దీక్షా కంకణత్వం వినిపిస్తుంది. అదిగో దగదగమని మెరుస్తున్న వజ్ర కిరీటం, అదిగో దగదగమని మెరుస్తున్న వజ్ర కిరీటం ఎందరి భక్తుల పాపాల్ని దగ్ధం చేసిందో కదా. అదిగో సర్రున తిరుగుతున్న సుదర్శన చక్రం ఎందరి జీవిత చక్రాల్ని సక్రమంగా గిర్రున తిప్పిందో. అల్లదిగో పాంచజన్య శంఖం ఎందరి పాపాత్ముల గుండెల్ని బద్దలు చేసిందో. ఆ ఆనంద నిలయుడు ధరించిన ఆ నందక ఖడ్గం అది ఎందరి ఆర్తిని పోగొట్టిందో, మరెందరి ఆపదలను తొలగించిందో కదా. అది దర్శించండి, అదే దర్శించండి. బంగారు పాద పద్మాలు, బంగారు పాద పద్మాలు ఎందరి పాపాల్ని కడిగి పరమోన్నత జీవితం ప్రసాదించాయో కదా. బంగారు పాద పద్మాలు ఎందరి పాపాలని కడిగి పరమోన్నత జీవితం ప్రసాదించాయో, ఎందరికి శాశ్వత వైకుంఠం ప్రసాదించాయో, ఎందరికి భవబంధాలు తెంచాయో, ఎందరికి శాశ్వత వైకుంఠం ప్రసాదించాయో, ఎందరికి భవబంధాలు తెంచాయో ఎవరికెరుక. మూసిన ముత్తపు వలె ముసిముసి నవ్వులతో, మూసిన ముత్తపు వలె ముసిముసి నవ్వులతో ఏమీ ఎరగనట్టు ఉన్న ఈ స్వామివారు ఎందరికి కాళ్ళిచ్చాడో. ఏమి ఎరగనట్టు నీ స్వామివారు ఎందరికి కాళ్ళిచ్చాడో, ఎందరికి కళ్ళిచ్చాడో, ఇంకెందరికి చేతులిచ్చాడో, మరెందరికి చేయుత ఇచ్చాడు, ఎందరికి కడుపు నింపాడు, మరెందరి కడుపును ఖండించాడో కదా. ఎందరికి మాటలిచ్చాడో, ఇంకెందరికి మాట నిలబెట్టాడో ఎవరికి తెలుసు, ఎందరికి తెలుసు, మరెందరికి తెలుసు. ఆ స్వామికే తెలియాల. మరి ఆ స్వామికి మాత్రమే తెలియాల. ఆ స్వామికి ఒక్కనికి మాత్రమే తెలియాల. అంతే అంతే కదా మరి. కనుకనే వెల్లువలై పారిన కొండల రాయని కరుణ రస ప్రవాహంలో ఆర్తిగా ఆర్ద్రంగా మునకలీడిన ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులైన భక్తజనం తమ మనసుల నిండా గుండెల నిండా బంగారు మేడలోని బ్రహ్మాండ నాయకుణ్ణి నింపుకున్నారు, పదిలపరుచుకున్నారు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. గుండెల నిండా బంగారు మేడలోని బ్రహ్మాండ నాయకుణ్ణి నింపుకున్నారు, పదిలపరుచుకున్నారు. మనస వాచ కర్మణ తమ తనువులను మనస్సులను స్వామివారికే
మీదు కట్టినారు. తమ తనువులను మనసులని మనస వాచ కర్మణ తమ తనువులను మనసులను ఆ స్వామివారికే మీదు కట్టినారు. ఆ వరాల రాయంకి కృతజ్ఞతగా కానుకలు పెట్టుకున్నారు. మురిపెంగా ముడుపు చెల్లించుకున్నారు. ముచ్చటగా ముత్యాల హారాలు సమర్పించుకున్నారు. ఇలా తాము మెచ్చిన రీతిలో తమకు నచ్చిన తీరులో తిరుమలప్పనికి అలంకారాలు సమర్పించారు. ఆభరణాలు ఇచ్చారు. అదిగో చూడండి, అనంతకాల గమనంలో తన భక్తులు మెచ్చి ఇచ్చిన హారాలను ఆభరణాలను తనువెల్ల అలంకరించుకున్న ఆ శ్రీనివాసుడు దీటులేని అందగాడై సాటిలేని శంకు చక్రాల మొనగాడై ఎంత సింగారాలు ఒలకబోస్తున్నాడు. తన భక్తులు మెచ్చి ఇచ్చిన హారాలను ఆభరణాలను తనువెల్ల అలంకరించుకున్న ఆ శ్రీనివాసుడు దీటులేని అందగాడై సాటిలేని శంకు చక్రాల మొనగాడై ఎంత సింగారాలు ఒలకబోస్తున్నాడో కన్నులారా తిలకించండి. ఎంత నయగారాలు పోతూ నగుమోగుతో కనిపిస్తున్నాడో చూడండి. ఆ సింగారాల్లో, ఆ నయగారాల్లో, ఆ సోయగాల్లో, ఆ సొంపుల్లో ఇనుప ముక్కల్ని ఆకర్షిస్తున్న సూదంటు రాయివలే. బాబోయ్, అద్భుతం ఇది. మనందరినీ ఆకర్షిస్తున్నాడు. మనందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు. చిన్న పెద్ద తేడా లేదు అసలు. ఆడ మగ తారతమ్యమే లేదు. మరి కుంటి గుడ్డి మూగ చెవిటి అన్న ఈసడింపు ఇసుమంతైనా లేదు. మనందరినీ ఆకర్షిస్తున్నాడు. మనందరినీ ఆకట్టుకుంటున్నాడు. చిన్న పెద్ద తేడా లేదు. ఆడ మగ తారతమ్యం లేదు. కుంటి గుడ్డి మూగ చెవిటి అన్న ఈసడింపు ఇసుమంతైనా లేదు. కులమత వర్గ వర్ణ విచక్షణ అసలే లేదు. భాషా వేదం అంతకన్నా లేదు. ఆ కొండలరేడు అందరి కోరికలు తీరుస్తాడు. అందరి మాటలు వింటాడు. అందరి భాషలు మాట్లాడతాడు. అందరి ఊసులు వింటాడు. కేవలం వినడమే కాదు, వారి వారి భాషల్లోనే మౌనంగా జవాబిస్తాడు. మరి వారి వారి భాషల్లోనే మౌనంగా జవాబిస్తాడు. వారి వారి కోరికలను తీరుస్తాడు. అదిగో దర్శించండి. దర్శిస్తూ ప్రార్థించండి. మరి ప్రార్థిస్తూ మీ కోరికలు కోరండి. అవి ఎలాంటి కోరికలైనా సరే సిగ్గు బిడియం వదిలిపెట్టి చేయి చాపి అడిగి గొంతెత్తి ఘోషించండి. మనందరికీ వరాలను ఇవ్వడానికే నిలిచి ఉన్న స్వామి అదిగో కన్నుల నిండుగా ఆ దివ్యమంగళ విగ్రహం. అదిగో కన్నుల నిండుగా ఆ దివ్యమంగళ విగ్రహం అందచందాల్ని ఆలకించండి. ఆహాహా, ఏమి ఆ విగ్రహ సౌకుమార్యం! ఏమా విగ్రహ సౌకుమార్యం! ఏమా మూర్తి సౌందర్యం! శ్రీనివాస ప్రభువుల వారి దివ్య సన్నిధిలో ఎంతసేపు నిలిచినా తనివి తీరదు. ఎంతసేపు చూస్తున్నా విసుగనిపించదు. ఎంత చూసినా, ఎన్ని మార్లు చూసినా ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చూద్దామనిపిస్తుంది. ఇంకాసేపు, ఇంకొంచెం సేపు అంటూ ప్రతి భక్తుని మనస్సు, శిరస్సు, కాళ్ళు, కళ్ళు నిక్కి నిక్కి చూస్తూ
శ్రీ వెంకటేశ్వరుని దివ్య సమ్మోహన మూర్తి దర్శనానికి తహతహలాడుతూనే ఉంటాయి. ఆ విగ్రహ సౌందర్యాన్ని ఆపాద మస్తకం చూసినట్లే ఉంటుంది. కానీ వెలుపలికి వచ్చిన తర్వాత ఎంత అదృష్టం చేసుకున్నామో కదా. ఒక్క క్షణం పాటు చూచిన శ్రీ స్వామి దర్శనం భలే బాగా అయ్యింది. కానీ శ్రీ స్వామి వారి దివ్య పాద పద్మాలు చూడలేదే. శ్రీవారి కిరీటం చూశాను, కానీ అది వజ్ర కిరీటమా? అయ్యో, నేను గమనించలేదే. వజ్ర కిరీటం చూశానా? ఏమో ఏమో అబ్బా, ఏమో ముఖ సౌందర్యం! తెల్లని పట్టె నామాలతో స్వామి ఎంత అందంగా ఉన్నాడో. ఇంకా శంకు చక్రాలు, కిరీట కుండలాలు, వైకుంఠ వరద హస్తాలు ఎంత కాంతివంతంగా కనపడ్డాయి కదా. నేడు శ్రీవారి వక్షస్థలం మీద లక్ష్మీదేవి దివ్య దర్శనమిస్తూ అనుగ్రహించింది కదా. ఏది ఏమైనా ఈ వేళ స్వామి కొత్త కొత్త అందాలతో దర్శనమిస్తూ ఉన్నాడు కదూ. చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ అగపిస్తున్నాడు కదూ. కాదు కాదు, ఈ రోజు స్వామి గంభీరంగా కనపడుతున్నాడు అంటూ ఇలా దర్శించవచ్చిన భక్తులందరికీ అపూర్వమైన దివ్యానుభూతులను, మైమర్పులను, పరమానందాలను ప్రసాదిస్తూ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విగ్రహ మూర్తిని గూర్చిన వివరాలను, విశేషాలను ఇంకా కొంచెం విపులంగా తెలుసుకుందామా మళ్ళీ వారం. ఏది మరొక్కసారి ఆ స్వామివారిని గట్టిగా కీర్తించండి. మరి మళ్ళీ వారం దాకా ఈ గోవిందనామాలు ఇలాగే వినిపిస్తూ ఉండాలి. మరి అందరి మనసుల్లో అడుగడుగున దండాల వాడ గోవింద, ఆపద గోవింద గోవింద గోవింద. పురుషతేంద్రియ ఆయుస్సేంద్రియే ప్రతిష్టతి. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే నీ సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రం, మనసే బంధము, ఈ మమతే నీ సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము, మనసే బంధము. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిపే ప్రాణమిదే. నేనే నీవుగా, పువ్వే తావిగా, సంయోగాల సంగీతాల విరిసే వేళలో మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము, మనసే బంధము. నేనే నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే. ఎదనా కోవెల ఎదుటే దేవత, వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము,
మనసే బంధము. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. జై బాబా. కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు వనితే వనిత. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు నోచిన వనితే వనిత. ఇల్లే కోవెల నుదుట కుంకుమ రేఖ, కంటికి కాటుక రేఖ. నుదుటన కుంకుమ రేఖ, కంటికి కాటుక రేఖ. జడలో తెల్లని విరులు, యువతికి తరగని సిరులు. జడలో తెల్లని విరులు, యువతికి తరగని సిరులు. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు నోచిన వనితే వనిత. తులసి కోటలో దీపం కలకాలము వెలిగే వరము. తులసి కోటలో దీపం కలకాలం వెలిగే వరము. చెలుని నవ్వుల స్నేహం, చెలుని నవ్వుల స్నేహం. నెలతకు జీవన భాగ్యం. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు నోచిన వనితే వనిత. ఇల్లే కోవెల చదువులు ఎన్నో చదివినా, పదవులు ఎన్నో ఏలినా. చదువులు ఎన్నో చదివినా, పదవులు ఎన్నో ఏలినా. చివరకు గృహిణిగా మారే పడతుల బ్రతుకే ధన్యం. చివరకు గృహిణిగా మారే పడతుల బ్రతుకే ధన్యం. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు నోచిన వనితే వనిత. ఇల్లే కోవెల. చూడండి ఎంత చక్కగా రాశారు చూడండి. అప్పటి కాలంలో ఆ యొక్క కవులు రచయిత్రులు ఎంత మంచి మంచి విషయాలు మనకు తెలుపుతున్నారు చూడండి. ఏ పాట అయినా కూడా మనకు అందులో నిగూఢ అర్థాలు ఉంటాయి మాస్టర్స్. ఏది వేస్ట్ లేదనమాట, ఏ పదము వేస్ట్ ఉండదు ఇందులో. చూడండి, ఇల్లే కోవెల ఎలా అనుకుంటున్నాము, ఇప్పుడు మన శరీరం ఎలాగైతే కోవెల అనుకుంటున్నామో అందులో ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపమే పరమాత్మ స్వరూపము అని అనుకుంటున్నాము. అదే ఇప్పుడు మనం ఏమంటాము, ఇంటిని చూస్తే ఇల్లాలని చూస్తే ఇల్లు చూడాల్సిన అవసరం లేదు అంటారు కదా. ఇల్లు చూస్తే ఇల్లాలు చూడాల అని అవసరం లేదు అంటారు. ఎందుకు అంటున్నారు అక్కడ అంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము అంటే ఇక్కడ బాహ్య సౌందర్యము అంతర్ సౌందర్యము రెండు కూడాను మిళితమే ఉన్నాయి మాస్టర్స్. ఇక్కడ ఊరికే బయట మాత్రమే క్లీన్ చేసుకుని ఉండడం అనేటటువంటిది కాదు, లోపల కూడా క్లీన్ గా ఉండాలి, దేవతలా ఉండాలి. ఇల్లు వలపు వనితే వనిత అంటే ఇక్కడ ఇంట్లో వలపు నోచిన వనిత.
ఎలాంటి వలపును నోస్తుంది. ఒక విధంగా చూడాలంటే అత్తమామల సేవ, భర్తకు సేవ చేయడము, టయానికి కరెక్ట్ గా వాళ్లకు చేయడం ఒకటే కాకుండా తన ఇంటిని చక్కదిద్దుకుంటూ తన పిల్లలను కూడాను కావలసినటువంటి వీరునిగా, ధీరునిగా, విజయవంతునిగా తీర్చిదిద్దడమే ఆ యొక్క ఇల్లాలి యొక్క పని అంటాం. అంటే ఇది ఇప్పుడు ఏమంటున్నారు, ఈ కాలానికి ఇది వర్తించదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సంపాదన చేయకుండా ఏమంటారు, ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫే కదా అంటారు. కానీ అది చాలా తక్కువ మాస్టర్స్. ఆ మాట అనకూడదు, అసలు తప్పు. ఆ మాట అనడమే తప్పు. ఇల్లును చక్కబెట్టుకోవడంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి ఆ గుణాన్ని ఒక రకమైన మనం పొందినటువంటి పైలోకం నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక అదృష్టం, మళ్ళీ తను చేయాల్సినటువంటి ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం వచ్చింది దేనికి, మనం ఏం చేస్తున్నాము అదే కదా చెప్తున్నారు రమణుల వారు. నిన్ను నువ్వు చూసుకో, మొదట నువ్వెందుకు వచ్చావు, నువ్వేంటి, నువ్వు ఎలా అనేటటువంటి భావనను నీలో కలిగించుకొని నువ్వు వచ్చిన పనిని నువ్వు చక్కబెట్టుకొని పోతేనే, ఓర్పుతో సహనముతో అవన్నీ కూడా మనము చక్కబెట్టుకొని పోవాలి మాస్టర్స్. లేకపోతే మళ్ళీ జనన మరణ చక్రాల్లో మళ్ళీ ఇరుక్కుపోతాము. ఇది కాకుండా ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, నుదుటన కుంకుమ రేఖ. ఎందుకు చెప్పారు నుదుటన కుంకుమ రేఖ అనేది? ఇక్కడ మనకు ఆజ్ఞా చక్రం ఉంటుంది మాస్టర్స్. థర్డ్ ఐ అంటాము. పరమేశ్వరుడు కూడాను అక్కడ మనకు పరమేశ్వరునికి కనిపిస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఆజ్ఞా చక్రం అక్కడ ఆజ్ఞా చక్రంలో థర్డ్ ఐ అనేటటువంటిది ఉంటుంది మాస్టర్స్, ప్రతి ఒక్కరికి. ఇది ఏం సూచిస్తుంది మనకి అంటే, రాబోయేటటువంటి వాటివి లేదా వచ్చేటటువంటి సమస్యలను అక్కడ తెలుపడమే కాకుండా ఆ సమస్యలను ఎలాగ పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అన్నిటినీ కూడా మనకు అక్కడ తెలుస్తుంది మాస్టర్స్. అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏది రాబోతుంది అన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దీన్నే మనము సిక్స్త్ సెన్స్ అంటాము, ఫిఫ్త్ సెన్స్ అంటారు, ఇకపోతే ఇప్పుడు సెవెంత్ సెన్స్ అంటారు. ఏది కావాలన్నా అది పెట్టుకుంటారు వాళ్ళ పేరు. కానీ ఇక్కడ మనం నుదుట కుంకుమ రేఖ పెట్టుకోవడం ద్వారా మన యొక్క 6 చక్రాల్లో కూడాను ఆ యొక్క నరాల యొక్క కలయిక భాగాన్ని ఒక్కొక్క దాని చోట ఒక్కొక్క చక్రం ఉంటాం. ఒక్కొక్క చోట ఆ కలయికలు ఉన్న చోట దేనికి సంబంధించినటువంటి ఆ యొక్క నాడులన్నీ కూడా ఉంటాయో, 2,72,000 నాడులు అంటున్నాం కదా మనం. అవన్నీ కూడాను ఒక్కొక్క చోట అవన్నీ కూడా గుమికూడి ఉంటాయి మాస్టర్స్. అంటే అక్కడ అది జంక్షన్. ఇప్పుడు రైల్వే జంక్షన్ ఎలాగైతే అక్కడికి ఇక్కడికి అంత చైన్ ఇది చేసుకొస్తుందో, అలా మన శరీరంలోని అన్ని భాగాలకు కూడా నాడులు అనేటటువంటిది ఒకదానికి ఒకటి కనెక్షన్ చేస్తూ ఉంటుంది. చేస్తూ అక్కడ ఆర్గాన్స్ అన్ని ఎలా పనిచేస్తాయి అనేటటువంటిది సరి చేయడమే ఇక్కడ మనం అంటాం. మూలాధారాలు ఉన్నారు వీళ్ళు అని అంటారు. ఇక్కడ మనము అవి చేయాల్సినటువంటి పనిని ఇచ్చిపెట్టి ఇతరుల యొక్క నేనే అనేటటువంటి గర్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో, నేనే బతకాలి అనేటటువంటి స్వార్థముతో ఎప్పుడైతే ఉంటామో, మనకు ముందు చేయాల్సినటువంటి మంచి పనుల యొక్క ఆలోచన రాకపోవడం ఒకటి, నువ్వెందుకు వచ్చావు అన్నది తెలుసుకోకపోవడం ఒకటి, దాన్ని సమకూర్చుకోవడానికి నీకు జ్ఞానం రాకపోవడం ఒకటి, ఇలాంటివన్నీ ఉంటాయి మాస్టర్స్. అందుకే అక్కడ మనం స్వచ్ఛంగా ఉన్నాము అంటే అక్కడ ఎటువంటివి కూడాను లోపాలు రాకుండా, బ్లాక్స్ ఏర్పడకుండా వాటి పనులన్నీ కూడా నెరవేర్చుకుంటాయి. ఇలా మూలాధారంకే కాదు, ఇక్కడ కూడాను మన తలలో ఉన్నటువంటి నరాలన్నిటికీ కూడాను సంబంధించిన ఆజ్ఞా చక్రం మాస్టర్. మన యొక్క ఆజ్ఞా చక్రం బాగుందంటే మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది అన్నట్టు అర్థం. అంటే పిచ్చి ఆలోచనలకు పోకుండా, సరికాని ఆలోచనలకు పోకుండా మంచి ఆలోచనలను చేస్తూ, చెడు ఉన్నటువంటి దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని అన్నిటినీ డిలీట్ చేసుకుంటా, మన సబ్ కాన్షియస్ మైండ్ లో దాన్ని స్టాక్ చేసుకోకుండా. అందుకే చెప్తారు మన వంశీ మాస్టర్ గారు, 7 గంటల కంటే ఏ విషయాన్ని కూడా నీ యొక్క బుర్రలో ఉంచుకోకు. ఎటువంటిది కానీ నీ సొంతమే కావచ్చు లేదా పరాయి వాళ్ళదే కావచ్చు, విన్నామా ఈ చెవులో విని ఈ చెవిలో వదిలేయాలి. 3 రకాలు చెప్తారు మాస్టర్స్ ఇక్కడ. ఒకటి చెవులో విని ఒకటి నోట్ నుండి బయటకు వస్తుందంట, అంటే విన్న దాన్ని నలుగురికి చెప్పడం, ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఇకపోతే ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేటటువంటిది
వినడం కూడా ఒక రకంగా తప్పే అని మనకు చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తుంది, అసలు ఈ చెవులు రాదు, నోట్లోనూ రాదు, ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరైనా మనకు ఎవరి విషయాలైనా చెప్పితే వాటిని మనం అలాగే లోపలికి అంటే లోపలే ఉంచేసుకో, అంటే దాన్ని మళ్ళా మన మైండ్ లో ఉంచుకోకూడదు, దాన్ని అక్కడితో వదిలేసేయాలి అంతే. ఒకళ్ళకి చెప్పకూడదు, మళ్ళీ దాన్ని మన మనసులో ఉంచుకోకూడదు అన్న విషయాలని తెలపడము, ఆ యొక్క బుర్ర కరెక్ట్ గా పని చేయడానికి ఈ ఆజ్ఞా చక్రం మనకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఎప్పుడైనా ఆలోచన చేయండి, అక్కడ బొట్టు పెట్టుకున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా కొద్దిసేపు ముఖం కడుక్కున్నప్పుడు ఏమైనా బొట్టు లేకుండా పోయిందంటే ఏదో మనకు నరాలన్నీ లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల అక్కడ అది దానికి ఆ ప్లేస్ కి అది ఒక రకంగా చెప్పాలంటే అనుసంధానమై ఉంటుంది మాస్టర్స్. అది అక్కడ ఉన్నటువంటి దాన్ని మనము బయటికి వెళ్ళుపుచ్చుకోవడానికి, కాకపోతే తెలుసుకోవడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్లనే ప్రతి ఒక్కరు కూడా బొట్టు అన్నటువంటిది పెట్టుకోమని చెప్పారు. ఇకపోతే కంటికి కాటక రేఖ అని చెప్పారు. ఇది కంటిక రేఖ అన్నటువంటిది మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, కంట్లో ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడాను ఒక కాటుకు పెట్టుకోండి మాస్టర్స్, మార్నింగ్ అంతా అది క్లియర్ అయిపోతుంది, నెగిటివ్ అంతా తీసేస్తుంది, దాంట్లో ఉన్నటువంటిదంతా తీసేస్తుంది అనమాట. ఇకపోతే జడల్లో తెల్లని విరులు యువతికి తరగని సిరులు అంటున్నారు. సిరులు పూలు తీసి పెట్టుకోకూడదని ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఆ చెట్టు యొక్క అభివృద్ధిని, ఉన్నతిని, ఆ పువ్వు యొక్క జన్మకు తను చేయాల్సినటువంటి విషయాన్ని, అంటే ఆ పువ్వు యొక్క జన్మ చక్రాన్ని మనం అక్కడికి ఆఫ్ చేసినట్లు అవుతుంది కనుక పూలు పీకద్ది అని చెప్తున్నారు. మరి ఇది మన ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ సుమంగళి యొక్క లక్షణం ఇవి. సుమంగళి అనే కాదు, అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పుట్టుకతోని ఇవన్నీ మనం ధరించుకొని వస్తాం మాస్టర్స్. ఏదో భర్త వచ్చాడని పెట్టుకున్నామని, భర్త లేడని తీసేయడం అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడాను మనకిచ్చేటటువంటి ఒక రకంగా హీలింగ్ సెక్షన్స్ మాత్రం మాస్టర్స్. ఇది మెయిన్ దీంట్లో హీలింగ్, కళ్ళకు హీలింగు, ఈ యొక్క నరాలన్నిటికీ హీలింగు, తల్లో ఆ మల్లెపూలు పెట్టుకోవడం ద్వారా, ఆ సువాసన ద్వారా మనకేమనిపిస్తూ ఉంటుంది, పక్కన పిచ్చి పిచ్చి ఆలోచనలు పోకుండా మంచిగా ఆహ్లాదంగా ఆ సువాసనను మనము స్వీకరిస్తూ, అదే విధంగా ఆనందదాయకంగా మన యొక్క మనస్సును మన యొక్క స్థిమితమైనటువంటి స్థానంలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అటు ఇటు తిరగడము, నానా రకాలుగా ఆలోచన చేయడం అనేటటువంటిది మనకి ఇక్కడ తెలుపుతుంది మాస్టర్స్. అందువల్లనే ఇవి కంపల్సరీ ధరించాలి అని చెప్తున్నారు. ఇకపోతే తులసి కోటలో దీపం కలకాలం వెలిగే వరం. ఇది తులసి కోట అన్నటువంటిది కాదు. ఇక్కడ ఎందుకు తులసి కోట అనేటటువంటిది వచ్చింది అంటే, అక్కడ ఎవరు తులసి మాత అనేటటువంటిది దేవతలకు రాక్షసులకు ఎక్కడైతే యుద్ధం జరిగిందో అప్పుడు ఆమె పవిత్రతను కాపాడుకుంటూ ఉంటుంది. ఆ పవిత్రత కొరకు ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఇక తప్పదు, మంచి సాధనలో ఉంటుంది ఆమె. ఆ విష్ణుమూర్తి అంటే పరమ పవిత్రమైనటువంటి భక్తి భావనలో ఉంటుంది. ఆ భక్తి భావనలో ఉన్నప్పుడు తనను నమ్మేసింది. అంటే ఇక్కడ పరమాత్ముడు మనకు నమ్మి మోసం చేస్తాడు అన్నటువంటిది కాదు, నమ్మిన వారికి మంచి చేస్తాడు. ఎలాంటి మంచి చేశాడు అక్కడ, ఆమెకి సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ. ఇది కూడా మనము ఆలోచన చేయాలి మాస్టర్స్. తన భర్త చనిపోయాడు ఓకే, కానీ తనకు స్థిరమైనటువంటి ఆస్థానం అక్కడ చెప్పాడు, నువ్వు శిలగా మారిపోని శాపం ఇచ్చింది. ఇదంతా ఆ స్టోరీకి వెళ్తాం, అది అవసరం లేదు. ఇక్కడ తులసి కోట అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటిది, శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటిది. అందువల్లనే ఒక్క సెకండ్ పాటు మనం ఆ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం ముట్టించేంతసేపు అయినా కూడా ఆ తులసి చెట్టుతో తదేకంగా చూడడము, ఆ తులసి వాసనను స్వీకరించడం ద్వారా మనకు ఔషధ గుణాలు చేరుతాయి. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి, మనం ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, మన యొక్క మాటలు కానీ మన యొక్క చేష్టలు కానీ అందరికి మంచే చేకూరాలి గాని చెడు అన్నటువంటిది చేర్చకూడదు. అలా మన యొక్క లక్షణం అనేటటువంటిది అంత మంచిగా ఉండాలి. ఎవరితో ఉన్నా మంచిగానే ఉండాలి, వాళ్లకు మంచి విషయాలు చెప్పే విధంగా, వాళ్ళ జీవితాలను ఉన్నతి పరచుకునే విధంగా ఉండాలి. ఇక్కడ ఈమె సౌభాగ్యం పోయినా కూడాను ఆమె శాశ్వతమైనటువంటి హరి అంటే విష్ణువు యొక్క ఎదలో నిలిచిపోయింది. ఆమె అంత ఇష్టమైపోయింది ఆమె. ఎందువల్లంటే ఆమె భక్తికి మెచ్చి అలాంటిది
వరాన్ని ప్రసాదింపజేశాడు ఆమెకు. నువ్వు తులసిగా ఉండిపోతావు, అందరిలో కూడాను మంచి అనేటటువంటి దాన్ని నువ్వు ఏర్పరుస్తావు, నీ యొక్క ఔషధ గుణం ద్వారా అందరు కూడా మంచి వారు అవుతారు. అంటే అలా ఉండాలి మనము, ఎవరికి కూడా చెడు కాకుండా, చెడు అనేటటువంటిది సోకనివ్వకుండా మనం బతకాలి అన్నటువంటిది యొక్క కోట గురించి, మన తులసి కోట గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతే కదా, కలకాలం వెలిగే వరమే కదా అమ్మ ఇచ్చేది. సౌభాగ్యాన్ని మనం ఏమనుకుంటే పెద్దల విషయాన్ని ఆలోచన చేస్తే, సంప్రదాయ ప్రకారం ఆలోచన చేస్తే దాన్ని, కానీ ఔషధ గుణాల ద్వారా మనము తీసుకునేటటువంటి ఆ యొక్క ఆక్సిజన్ మనకు జీవితాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అది ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ఈ విధంగా చెప్తూ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, చదువులు ఎన్నో చదివినా పదవులు ఎన్నో ఏలినా. ఎన్నో చదువులు చదువుతారా కలెక్టర్ కానివ్వండి, ఆమె ఎప్పటికైనా కూడాను పిల్లలకు తల్లే, తర్వాత భర్తకు భార్యే, అత్త మామలకు కోడలే. నువ్వు ఎంతటి స్థానములో ఉన్నా కూడాను నీ యొక్క స్థానము, నీ యొక్క మాతృత్వం అనేటటువంటి దాన్ని వదులుకోకుండా, దానికి మచ్చ తేయకుండా నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడాను ఇంకా ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడాలి. ఎలా ఏర్పడుతుంది? అందరికీ ఆరోగ్యం, ఈ ఆనందము పంచడం ద్వారా, చిరునవ్వు నవ్వుతూ ఆనందాన్ని పంచడం ద్వారా, అందరికి కావలసినవన్నీ అందించడం ద్వారా ఇంట్లో పాజిటివ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మనం ఆ పాజిటివ్నెస్ ఎప్పటికీ కూడా అందరికి పంచుతూ, అందరికి జ్ఞానాన్ని పంచుతూ, ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, నీలాంటి వారిని అందరినీ కూడాను ఒక రకమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళు, అందరూ కూడా బాగుండే విధంగా నీకు తోచినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు వెలబుచ్చి నువ్వు ఒక ఎలా ఉండాలి, తులసిలాగా ఎప్పుడు ఎల్లకాలము అందరి మనసులో కూడా నువ్వు నెలకొనాలి. అంతేకాని నేను గొప్ప పదవిలో ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను, నాకు అంతుంది ఇంతుంది అనేటటువంటి అహంకారాన్ని వీడి నువ్వు దేనికోసం వచ్చావో అందరికి ఉపయోగపడే విధంగా ఉంటూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమని, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని పంచమని, ఒక జ్యోతిలాగా నువ్వు వెలగాలని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. ఇది మనకు నేర్చుకోవాలి, ఉండాలి. లేదని చెప్పట్ల, నువ్వు ఉద్యోగం ఉండాలి, ఎలాగ ఉండాలి, నీ యొక్క చెప్తారు చూడండి, ఒకళ్ళు నిన్ను అవమానపరిచినప్పుడు నువ్వు అవమానపడాల్సిన అవసరం లేదు. నాకు అవమానించారు కాబట్టి నన్ను వాళ్ళు అవమానించారు, అక్కడికక్కడికే క్లోజ్. ఇంకా దాని గురించి మనం పొడిగించుకుంటూ బాధపడుతూ ఉండకూడదు, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నటువంటిది ఈ యొక్క పాట ద్వారా నాకు అర్థమైంది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ప్రేమ సుధా పూరం నవజీవన సారం సంసారం సంసారం, ప్రేమ సుధా పూరం నవజీవన సారం సంసారం సంసారం, ఇల్లాలు నర్ప సేవ యజమాను నిన్ను బ్రోవా, ఇల్లాలు నర్ప సేవ యజమాను నిన్ను బ్రోవా, తలతలలాడే పసిపాపలు చెలువారే సంసారం సంసారం, ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం, తన వారెవరైనా దరిచేర ప్రేమ మీరా, తన వారెవరైనా దరిచేర ప్రేమ మీరా, ఆదరించువారే అనురాగపు సంసారం సంసారం సంసారం, ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం, సంసార సాగరాన కష్టాలనంతమైన, సంసార సాగరాన కష్టాలనంతమైన, వెరువని వారే సుఖ జీవనులెప్పుడైనా, వెరువని వారే సుఖ జీవనులెప్పుడైనా, సంసారం సంసారం, ప్రేమ సుధాపూరం
పురం నవజీవన సారం సంసారం సంసారం. నువ్వు చెప్పిన బాగా పాట